ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రతి నోటా కేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కంది శ్రీనివాస్ రెడ్డి పేరే వినిపిస్తోంది. ముఖ్యంగా ఆయన కాంగ్రెస్ లో చేరిన తర్వాత కేఎస్ఆర్ కు మద్దతు వెల్లువెత్తుతోంది. అన్ని వర్గాల జనం ఆయనకు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. జై కాంగ్రెస్, జై కంది శ్రీనివాస్ రెడ్డి అని నినదిస్తున్నారు. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ కు జై కొట్టి కంది శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతినబూనుతున్నారు. తెలంగాణ బిడ్డరా తెగువ చూపి కదిలినాడు చూడరా, చదువు సంఖ్యలున్న సౌమ్యుడేనురా, సంద్రాలు దాటి వచ్చినాడురా. ఆదిలాబాదు కన్నా ముందు బిడ్డ మన అందరి కోసం ఎద్దను జెండా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ తిరుగులేని రాజకీయ శక్తిగా దూసుకుపోతోంది. ముఖ్యంగా కేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కంది శ్రీనివాస్ రెడ్డి హస్తం కండువా వేసుకున్న తర్వాత ఒక్కసారిగా జిల్లా రాజకీయాలే మారిపోయాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో లెక్కలన్నీ తారుమారయ్యాయి. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు సరైన ప్రత్యామ్నాయంగా అవతరించింది. అధికార పార్టీ జులుంను తిప్పికొట్టి సరైన గుణపాఠం చెప్పగలిగే దమ్ము ధైర్యమున్న సరైన నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డి అని జనమంతా చెప్పుకుంటున్నారు. తెలంగాణ బిడ్డరా తెగువ చూపి కదిలినాడు చూడరా, చదువు సంఖ్యలున్న సౌమ్యుడేనురా, సంద్రాలు దాటి వచ్చినాడురా. ఆదిలాబాదు కన్నా ముందు బిడ్డ మన అందరి కోసం ఎద్దను జెండా. కంది శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో తిరుగులేని పాపులారిటీని సంపాదించుకున్నారు. అద్భుతమైన కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందారు. ప్రతి ఇంట ఆయన పేరే వినిపిస్తోంది. ప్రజల కోసం నేనున్నానంటూ అండగా నిలుస్తున్న కంది శ్రీనివాస్ రెడ్డికి జనమంతా జై కొడుతున్నారు. ఆయన వెన్నంటే ఉంటామని తేల్చి చెబుతున్నారు. కంది శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడాన్ని మనసారా స్వాగతిస్తున్న జనం ఆయనను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తేల్చి చెబుతున్నారు. తెలంగాణ బిడ్డరా తెగువ చూపి కదిలినాడు చూడరా, చదువు సంధ్యలున్న సౌమ్యుడేనురా, సంద్రాలు దాటి వచ్చినాడురా. ఆదిలాబాదు కన్నా ముందు బిడ్డ మన అందరి కోసం ఎద్దను జెండా. కంది శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరగానే నియోజకవర్గ వ్యాప్తంగా జనమంతా ఆయనను వరుసగా కలుస్తున్నారు. కాంగ్రెస్ లో చేరడం ద్వారా కంది శ్రీనివాస్ రెడ్డి బలం మరింత పెరిగిందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ కు సరైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ అవతరించిందని తేల్చి చెబుతున్నారు. నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయిన జోగురామన్నకు ఈసారి ఘోర పరాజయం తప్పదన్న మాట బలంగా వినిపిస్తోంది. కంది శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే కావడం లాంఛనమేనన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. తెలంగాణ బిడ్డరా తెగువ చూపి కదిలినాడు చూడరా, చదువు సంధ్యలున్న సౌమ్యుడేనురా, సంద్రాలు దాటి వచ్చినాడురా. ఆదిలాబాదు కన్నా ముందు బిడ్డ మన అందరి కోసం ఎద్దను జెండా. కంది శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన వెంటనే ఒక్క ఆదిలాబాద్ నియోజకవర్గంలోనే యావత్ ఉమ్మడి జిల్లాలోనే కాంగ్రెస్ లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. కంది శ్రీనివాస్ రెడ్డికి జనంలో ఉన్న ఫాలోయింగ్, చరిష్మా కాంగ్రెస్ కు కలిసి వస్తాయని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ఇక కంది శ్రీనివాస్ రెడ్డి గెలుపును అడ్డుకోవడం ఎవరి తరం కాదని హస్త నేతలు క్యాడర్ తేల్చి చెబుతున్నారు. తెలంగాణ బిడ్డరా తెగువ చూపి కదిలినాడు చూడరా, చదువు సంధ్యలున్న సౌమ్యుడేనురా, సంద్రాలు దాటి వచ్చినాడురా. ఆదిలాబాదు కన్నా ముందు